శివపురాణం అందులో ఉన్నటువంటి కంటెంటే ఈ స్కాంద పురాణంలోని మాహేశ్వర ఖండంలో కూడా చెప్పారు. ఏమని తెలుసా? భగ్నం శివాలయం ఏ చ ప్రకుర్వంతి నరోత్తమాః ప్రాప్నువంతి క్రతుశతఫలం చ నాత్ర సంశయః. ఇదేమో జీర్ణోద్ధరణం గురించి చెప్పారు. ఆ తర్వాతే కొత్త ఆలయం గురించి చెప్పారు. ఈ రెండింటినీ తెలుసుకుందాం మనం. ముందు పాడైపోయిన ఆలయాన్ని పునరుద్ధరించడం వల్ల వచ్చే లాభం తెలుసుకుందాం. ఎక్కడైనా ఒక ఆలయం, ఓ శివాలయం ఇటుకలు పడిపోయి, రాళ్ళు పడిపోయి, పాడైపోయి, నీళ్లు కారిపోతూ ఉంటే దాన్ని పడగొట్టి మళ్ళీ కొత్తది కట్టాలి. లేదా ఏ ప్రాచీన కాలపు కట్టడాలు అయితే వాటిని పడగొట్టడానికి వీల్లేకపోతే వాటిని బాగు చేయాలి. అయితే కొత్తగా కట్టాలి, దాన్ని పడగొట్టి, లేదా కనీసం ఉన్నదాన్ని బాగు చేయాలి పడిపోకుండా. దానికి జీర్ణ ఉద్ధరణము, పాడైన దానిని బాగు చేయుట అని పేరు. అలా చేసినటువంటి వాళ్ళు నరోత్తములని పిలువబడతారట. మానవుల్లో ఇక అంతకంటే గొప్పవాళ్ళు లేరు, వాళ్ళు చాలా గొప్ప మానవులు అవుతారు. క్రతు శతఫలం ప్రాప్నువంతి. ఈ కలియుగంలో 100 అశ్వమేధయాగములు మానవ మాత్రుడు చేయలేడు. అసలు కలియుగంలో అశ్వమేధయాగమే లేదనుకోండి. అటువంటిది 100 యాగములు ఎవడైనా చేయగలడా? 100 అశ్వమేధయాగములు చేయటం వల్ల వచ్చే ఫలితం ఒక పాడైపోయిన ఆలయాన్ని మళ్ళీ నిర్మాణం చేయటం వల్ల పొందుతాం. నా అత్ర సంశయ అంటే సందేహం లేదు, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అన్నాడు ఆయన. సందేహం లేకుండా 100 అశ్వమేధయాగములు చేయటం వల్ల వచ్చే ఫలితం ఒక్క ఆలయం యొక్క పునరుద్ధరణ వల్ల వస్తుంది. అందువల్ల ఎక్కడైనా ఆలయాలు పాడైపోతూ ఉంటే కొన్ని 100 మంది అక్కడ చేరి, 1000 మంది అక్కడ చేరి, అందరూ తలకో కాస్త పావలాయో ₹1 ఇప్పుడు పావలాలు కూడా ఎక్కడ చేయాలండి, అవి ఎలాగో పరికరవు. అవి ఏమన్నా ఉంటే మా డిబ్బీలో వేయడానికి కట్టించకూడదట. మీ దగ్గర కొన్ని కోట్లు ఉండొచ్చు కాక, జీర్ణమైన ఆలయాన్ని ఉద్ధరిస్తే మంచిదన్నారని మీరు ఒక్కరే ఖర్చు పెడితే అది ధర్మం కాదు కనుక అందరూ కలిసి ఎంతో కొంత కొద్ది కొద్దిగా వేసుకుని కట్టాలి. అంతేగాని నీకు జీతం 6000, 6000 డొనేషన్ ఇస్తే నీ పెళ్ళబెట్లు ఎలా బతుకుతారు? అది మహాపాపం. కుటుంబాన్ని కాదని సర్వనాశనం అయ్యే త్యాగం కలియుగంలో నిషిద్ధం. నేను చెప్పానంటే అది ప్రమాణం గుర్తుపెట్టుకోండి. ఒక ఆయనకి జీతమే 10,000 అండి. ఈ 10,000 పెట్టుకొని గుడికి ఇచ్చేశాడు. అప్పుడు ఆ నెల వాడు ఎలా బతుకుతాడు? అప్పుడు కుటుంబాన్ని ఏడిపిస్తున్నాడు కదా, అది ఇంకా పాపం. అందుకని 10,000 జీతం వచ్చినవాడు ఒక 500 ఒక 100 ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఓ 50,000 జీతం వచ్చినవాడు ఓ 5,000 ఎంతో డొనేషన్ ఇవ్వాలి. ఓ ₹1,00,000 వచ్చినటువంటి వాడు ఎలాగ ఇవ్వట్లేదు. వాడికి చూస్తూ ఇవ్వలేదు. పాప ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది, పాప తక్కువ వచ్చిన వాళ్ళు ఇస్తారు. నేను చూస్తాను, చాలా జాలేస్తున్నాడు. 10,000 5,000 జీతం వచ్చినవాడేమో 5,000 ఇచ్చేస్తాడు. అమెరికాలో కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళకి వచ్చే జీతమే తక్కువ. వద్దురా బాబు అంటే వినిపించుకోరు. కానీ నెలకి $1,00,000 సంపాదించేవాడు జీర్ణోద్ధరణ కోసం ఏం చేస్తారు? అందరూ కలిసి కొద్దిగా పోగు చేసి, చీమలు కొంచెం బెల్లం పక్కన దాచుకున్నట్టుగా ఆ డబ్బును దాచి అటువంటి కార్యక్రమానికి జీర్ణోద్ధరణకి వినియోగించండి. వినియోగిస్తే అటువంటి వాళ్ళు 100 అశ్వమేధయాగముల ఫలితం పొందుతారు. ఆ మహాఫలితం వల్ల వాళ్ళకి ముందు ఉత్తమ జన్మ, ఆ తర్వాత మోక్షం వస్తుంది. ఉత్తమ జన్మ రావడం కూడా అదృష్టం. పరమ పవిత్రమైన సంపదలతో కూడిన, జ్ఞాన వైరాగ్యములతో కూడిన మంచి పనులు చేసేటటువంటి జన్మ లభించి తద్వారా ముక్తి వస్తుంది. ఇక కొత్త ఆలయం కడితేనో, ఆ జీర్ణమైన ఆలయం కాకుండా వీడే కొత్తగా ఒక చోట స్థలం కొనో ఇంకోటో చేస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందిట? నూతనం ఏ ప్రకుర్వంతి ఇష్టకై అస్మ్యనాపివా స్వర్గేహితే ప్రమోదంతే యావత్తిష్టతి నిర్మలం. నూతన ఆలయ నిర్మాణం ఇటుకలతో కానీ రాళ్లతో కానీ కట్టితే అటువంటి వాళ్ళు శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు. స్వర్గం నుంచి తిరిగి భూలోకంలో ఉత్తమ జన్మ ఎత్తుతారు. ఇందాకే చెప్పినట్టే ఈ ఉత్తమ జన్మలో అనేక దివ్య కార్యక్రమాలు చేసి, సంపదలు అనుభవించి, సుఖాలు అనుభవించి, భగవత్ కార్యక్రమాలు చేసి, ప్రపంచం పర్యటించి పునర్జన్మ లేకుండా చేసుకుంటారు. అందున కలియుగంలో కొత్త గుళ్ళు కట్టాలట. వీధికి కట్టిపారేయమన్నారు. ఎందుకో తెలిసినా, మనం కట్టకపోతే దరిద్రపు ఆలయాలు అనే పేరుతోటి కొత్త వెలుస్తాయి. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఏ వీధిలో చూసినా దేవా పాపిని ఇవి లేచిపోతున్నాయి. లేదా ఎక్కడన్నా ఆ స్థలం కనపడితే దాని మీద దొప్పడి కప్పేసి ధబా తలకాయ కొట్టేసుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి ఆ రోడ్డు కూడా పాడైపోతుంది. అందువల్ల కొత్తగా ఎందుకంటే ఆలయాలు కట్టడం, ఉన్నవాటి బాగు చేయక అని పిచ్చి సలహా ఇవ్వకండి. కనపడిన చోటలో కట్టేయండి. కట్టేస్తే ఏమవుతుంటే ధర్మం కనీసం మన హిందూ మతమైనా నిలబడుతుంది. అందుకని చెప్పారు మాహేశ్వర ఖండంలో ఎంతో కొంత చిన్నవి కట్టేయండి. వాడు ఎవడన్నా పడగొడితే తర్వాత సంగతి చూద్దాం. పడగొట్టే దమ్ము లేకుండా చేయాలి. మనం కూడా అక్కడ ధర్నా చేసేద్దాం అంతే. ఎక్కడ కనబడితే అక్కడ అద్భుతంగా ఆలయాలు కట్టేయండి. నూతనమైన ఆలయాలు కట్టడానికి ఇంతంత పెద్ద గుళ్ళే కట్టక్కర్లా. ఓ బుల్లిది కట్టి అందులో శివలింగం పెట్టండి. ఓ బుల్లిది కట్టి అందులో కృష్ణుడు పెట్టండి. వాడు రోడ్డు మీద అక్కడ పెట్టగలిగింది దొప్పడి కప్పాడా? మనం దొప్పడి పక్కన ఏం చేద్దాం? ఓ శివలింగం పెడదాం, మనం ఒక కృష్ణుడు ఆలయం పెడదాం. ఇలా కనిపించిన చోటల్లో ఆలయాలు కట్టుకుంటూ పండి. ఎంత ఆలయం కట్టారనేది అక్కర్లా. బెత్తెడు నేలలో చిన్న శివలింగమును కట్టిన ఆలయమే నీ శక్తిని బట్టి. మహాలయం కట్టిన ఆలయమే. కానీ నూతనమైన ఆలయం కట్టినటువంటి వాళ్ళు స్వర్గంలో ఆనందంగా జీవిస్తారు. మాహేశ్వర ఖండంలో అధ్యాయం 5, ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయం. అందులో వరుసగా 55, 56 శ్లోకాల్లో చెప్పారు. 55వ శ్లోకం ఏమో పాతాలయాన్ని ఉద్ధరించమంది. 56వ శ్లోకం ఏమంది? కొత్త ఆలయం కట్టమంది. కట్టేయండి, ఏం పర్వాలేదు.
కాబట్టి కొత్త ఆలయాలు ఎందుకంటే కట్టడం మళ్ళీ వేస్ట్ కదా అనకండి. ఎక్కడ వీలుంటే అక్కడ కట్టండి. కడుతూ ఉంటే అడుగడుక్కి ఏమవుతుంది మనకి, ఆ దేవుడు కనపడేప్పుడు దండం పెడతాం, ఆనందంతో నామస్మరణ చేస్తాం. బస్సులో పోతున్నవాడు కూడా అంటాడుగా దేవుడికి ఫ్లయింగ్ కిస్సు, ఏ వంకతైనా ఓ ముద్దనే పెడతాడు కదా, ఆ రకంగా ఈ మొద్దు లాంటి మనిషి బాగుపడతాడు, బుద్ధి వస్తుంది వాడికి. కాబట్టి ఆలయాలు కట్టండి. ఇక ఘంటారావం, గంట దానం. ఆలయాలకి గంటని దానం చేసినటువంటి వాడు, గంట కొట్టినవాడు, వాళ్ళిద్దరూ కూడా కీర్తివంతులు అవుతారు. వాళ్ళంటే ఏమిటో జగత్తులో గుర్తింపు వస్తుంది. ఏ పేరు లేకుండా చెదలు పుట్టినట్టుగా చావడంలో ఉపయోగం ఉంది. ఎవడైనా మనిషి పుట్టాక నాకు కూడా ఒక పేరు రావాలి, నేను కూడా గొప్పవాడిని అవ్వాలనే కోరిక ఉంటుందే. కాబట్టి కీర్తివంతులు కావాలంటే గంటని దానమైనా ఇవ్వాలి, లేదా ఘంటారావం చేయాలి. అందరూ గంటలు పట్టుకొచ్చి పారేశారు మగుళ్ళో, అది కష్టమే. ఒకటి గంట ఇవ్వాలండి, మిగతా వాడు కొట్టండి. ఏ చిన్న